సో కోడామినెన్స్ టాపిక్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ అనమాట. దీంట్లో మనకు ఎలా అంటే ఇప్పుడు ఐ జీన్ మీద ఏ ఉందనుకో ఇది ఏ బ్లడ్ గ్రూప్ అంటారు. ఐ జీన్ మీద బిఎన్ఏ. మనకు ఈ చాప్టర్లో 5th వీడియో ఉంది కదా, 5th వీడియోలో మనకు టెక్స్ట్ బుక్ చదివినప్పుడు అంత అర్థమవుతుంది కానీ బట్ ఈ పారాగ్రాఫ్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎన్ని చదివినా అర్థం కాదు. సో దీని అర్థం ఏంటంటే అతను ఏమంటున్నాడు, బుక్ రైటర్ అంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉంది కదా, అది మల్టిపుల్ అల్లీస్కి ఒక గుడ్ ఎగ్జాంపుల్ రా అని చెప్తున్నాడు, రైట్? సో మల్టిపుల్ అల్లీస్ అంటే ఏంటివి అంటే మనకు మోర్ దాన్ టూ అల్లెలీస్ అంటే ఎట్లా, ఇప్పుడు ఇది క్రోమోజోమ్ కదా, క్రోమోజోమ్, మళ్ళీ ఇది వచ్చేసి క్రోమోజోమ్. ఒక జీన్కు ఎన్ని లోకస్లు ఉంటాయంటే క్రోమోజోమ్ మీద ఇక్కడొకటి ఇక్కడొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏ లేకుంటే ఐఓ ఇట్లా ఉంటుంది. సో ఇది వద్దులేండి, కాంప్లికేట్ అవుతుంది మీకు అర్థం కానీ. ఇంకోటి చెట్లు తీసుకుందాం, మెండల్ చేసినది ఇలా ఉంది కదా, ఇది క్రోమోజోమ్స్, ఇది ఒక లోకస్. అంటే జీన్ ఉండే ప్లేస్ని లోకస్ అంటారు, అంతే ఏం లేదు. జీన్ ఇక్కడ ఉంది అని అర్థం చేసుకో, అంటే చాలా లోకసెస్ ఉంటాయి కానీ ఇక్కడ జీన్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇట్లా రెడీ అవుతుంది లేదా, ఇదనమాట. అంటే ఏంటంటే ఒక జీన్లో 2 అల్లెలీస్ ఉన్నట్టు. ఇట్లా ఉంటే సాధారణమే, కానీ ఇక్కడ ఏమంటారు చూడండి, మోర్ దాన్ 2 అల్లెలీస్ అన్నాడు. సో మోర్ దాన్ 2 అల్లెలీస్ అంటే మల్టిపుల్ అల్లెలీస్ అని అర్థం అనమాట. ఇవి ఏం చేస్తాయంటే 3 అల్లెలీస్ ఉన్నప్పుడు ఈ 3 అల్లెలీస్ కలిపి సేమ్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అనమాట. సేమ్ క్యారెక్టర్ని అంటే సాధారణంగా ఈ 2 అల్లెలీస్ అనేటివి ఒక క్యారెక్టర్ని, జీన్లో 2 అల్లెలీస్ ఉంటాయి, ఇవి ఒక క్యారెక్టర్ని అంటే ప్లాంట్ హైట్నో ప్లాంట్ ఫ్లవర్ హైట్ క్యారెక్టర్నో డిసైడ్ చేయాలి క్యారెక్టర్ని. కానీ ఇక్కడ మాత్రం 3 అల్లెలీస్ కలిపి ఒకే క్యారెక్టర్ని, అదే బ్లడ్ గ్రూపింగ్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మనము ఇండివిజువల్ చూడండి, సిన్స్ an individual only 2 alleles can be present, multiple alleles can be found only when population studies are made. చూడండి ఏంది, 2 alleles అనేటివి మనకు ఇండివిజువల్గా కనపడుతుంటాయి. సిన్స్ ఇండివిజువల్స్ ఓన్లీ 2 alleles అంటే ఒక్కొక్క మనిషిలో 2 alleles మాత్రమే ఉంటాయి. కానీ మల్టిపుల్ alleles అనేది మనము ఎప్పుడైతే పాపులేషన్ని స్టడీ చేసినామో అప్పుడు మల్టిపుల్ alleles ఉంటాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో సుమారు ఒక 40 మంది పిల్లలు ఉంటారు. ఒక్కొక్క పిల్లవాడి క్రోమోజోమ్లో మనం చూస్తే వీడికి ఐఓ, మళ్ళీ ఇంకో క్రోమోజోమ్ ఇక్కడ చూడండి ఐబి, తర్వాత వచ్చేసి ఇంకో క్రోమోజోమ్, దీని మీద లోకస్ కదా, ఇవన్నీ లోకస్, ఐఓ. అంటే ఒక్కొక్కరిని తీసుకుంటే ఒక్కొక్క ఇండివిజువల్ని తీసుకుంటే మనకు ఏం కనబడుతున్నాయి, 2 అల్లెలీస్ మాత్రమే కనబడుతున్నాయి. ఇది సరిపోయింది, ఈ డౌట్ రాదు. కానీ ఒకటే క్లాస్ రూమ్లో 40 మంది ఉన్నప్పుడు చూడండి, ఈ అబ్బాయికి వేరే ఉంది బ్లడ్ గ్రూపు, ఈ అబ్బాయికి వేరే ఉంది బ్లడ్ గ్రూపు, ఈ అబ్బాయికి వేరే ఉంది బ్లడ్ గ్రూపు. అంటే ఏంది, టోటల్ పాపులేషన్ని తీసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది కదా, రకరకాల పిల్లలు ఉంటారు. ఉన్నప్పుడు ఒక్కొక్క క్రోమోజోమ్లో ఇదొక క్రోమోజోమ్ లోకస్ అంటే ఒక జీన్కి 2 లోకస్లు ఉంటాయి. కాబట్టి పాపులేషన్లో ఒకటే బ్లడ్ గ్రూప్కి ఎన్ని ఉన్నాయి చూడండి, మల్టిపుల్ అల్లెలీస్ ఉన్నాయా లేదా. ఇదంతా బ్లడ్ గ్రూప్, మనం మాట్లాడేదంతా బ్లడ్ గ్రూప్ గురించే. ఇప్పుడు మనం మాట్లాడేదంతా బ్లడ్ గ్రూప్ గురించే కదా. బ్లడ్ గ్రూప్లో ఏమున్నాయి, మల్టిపుల్ అల్లెలీస్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, ఓ ఉంది. చూడండి, నేను ఇందాక చెప్పిన క్లాసు 4th క్లాస్ అయితే ఇది 5th క్లాస్ అయితే ఇది 4th వీడియో అనమాట. దీంట్లో మేడం క్లారిటీ చెప్పించండి. హ్యూమన్ బ్లడ్ గ్రూప్ 2 డిప్లాయిడ్ కదా, చూడండి ఎన్ని అల్లెలీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఒక క్రోమోజోమ్లా ఇప్పుడు ఇక్కడ 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 2 క్రోమోజోమ్స్లా జీన్ అనేది
ఎక్స్ప్రెస్ అవ్వాలనుకుంటే ఒక జీన్కు చూడండి, ఇక్కడ లోకస్ ఉంది, ఇక్కడ లోకస్ ఉంది కదా. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఒక ఎల్లీలు, ఇక్కడ ఒక ఎల్లీలు ఉండాలి. కానీ బ్లడ్ గ్రూప్లో ఒక లోకస్ కింద 3 ఎల్లీస్ ఉన్నాయి, ఇంకో లోకస్ మీద 3 ఎల్లీస్ ఉండబోతున్నాయని చెప్తున్నాడు. కానీ ఇలా ఉండవు రియల్గా. ఎలా ఉంటాయంట చూడండి, ఇట్లా ఐఏ ఐఏ ఐఓ ఐఏ ఐఓ ఐబి 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 ఐఓ, తర్వాత ఐఏ ఐబి ఐఓ ఐఓ ఉన్నాయి. ఇవన్నీ మీరు బాగా గమనిస్తే ఇందాక చెప్పినట్టు ఇండివిజువల్ అయితే ఒక్కొక్క ఇండివిజువల్లో ఒక్కొక్క మనుషులు అయితే 2 అల్లెలీస్ ఉన్నాయి. చూడు, ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి. కానీ వాడు ఏమంటున్నాడు, టోటల్ పాపులేషన్ క్లాస్ రూమ్లో తీసుకోండి, జనాభాని తీసుకోండి, మనకు ఇవన్నీ దూరం చూస్తే ఏమి కనపడుతుంది అంటే మల్టిపుల్ అల్లెలీస్ కనపడుతుంది. ఎలాగా మల్టిపుల్ అల్లెలీస్గా కనపడతాయి అంటున్నాడు. ఒక్కొక్క ఇండివిజువల్లో మనకు తెలిసిపోయింది, కానీ టోటల్గా చూసుకుంటే మల్టిపుల్ అల్లెలీస్గా కనపడుతుంది అంటున్నాడు. ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ ఆర్ మల్టిపుల్ అల్లెలీస్ ఉన్నాయని చెప్తున్నాడు. మనకు ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉన్నాయి కదా, ఓ అనేది కోడామినేషన్ ఎప్పుడు చూపించదు, ఏబినే చూపిస్తుంది. అసలు కోడామినేషన్ అంటే ఏంటంటే మనకు ఐ జీన్ ఏ ఉంది, తర్వాత వచ్చేసి బి ఉంది. ఇది బ్లడ్ గ్రూప్కి వస్తుంది. అంటే ఏంది, ఈ రెండు నేను గొప్ప అంటే నేను గొప్ప అని రెండు ఒకదానికొకటి పోటీపడి డామినెన్స్, కోడామినెన్స్, ఇది తగ్గదు, ఇది తగ్గదు, కాబట్టి రెండు ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట జీన్లో. అందుకే ఒక్కొక్క పిల్లవాడికి ఏబి బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. ఏబి బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. సో అందుకే ఏబి బ్లడ్ గ్రూప్ మాత్రమే కోడామినెన్స్కి ఉదాహరణ. జీరో బ్లడ్ ఇది బ్లడ్ గ్రూప్ ఓ అనేది కోడామినెన్స్కి ఎగ్జాంపుల్ కాదు. సో ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్, ఓకే రైట్. ఇది 4th వీడియోలో. ఎస్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏదంటే ఇప్పుడు క్రోమోజోము ఇలా ఉంది, ఇలా ఉన్నాయి కదా. రూలు జనరల్గా ప్రపంచం మొత్తం మీద రూల్ ఏంటంటే ఈ క్రోమోజోమ్స్ మీద లోకస్ ఉంటుంది. ఈ లోకస్లో ఇది జీన్కి సంబంధించిన ప్లేస్ని లోకస్ అంటారు. ఇది కూడా లోకసే. ఈ లోకస్లో కనీసం ఈ ఒక జీన్కి సంబంధించిన 2 ఎల్లీసే కూర్చోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్లాంట్ హైట్ కింద తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీయే తీసుకోవాలా, అంటే కూర్చోవాలా. ఇలా ఉంటుంది యూనివర్సల్గా అన్ని చోట్ల. క్రోమోజోమ్లో 2 లోకస్లు ఉంటాయి, 2 లోకస్లో జీన్కి సంబంధించిన 2 ఎల్లీస్ ఉంటాయి. అది ప్లాంట్ హైట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, 2 కూర్చోవాలి. 2 కూర్చున్నందుకు ఆ రూల్ ఉన్నందుకు, 2 కూర్చోవాలన్న రూల్ ఉన్నందుకు కాబట్టి మనకు బ్లడ్ గ్రూప్లో అల్లీస్ ఎన్ని ఉన్నాయి, 6 రకాలు ఉంటాయి. 6 రకాలు మనం ఇంతకుముందు వీడియోలో చూపించినాం కదా, 6 రకాలు ఉంటాయి. 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇందాక వీడియోలో చూపించినాను నేను. చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లీస్ ఉన్నాయి కదా. ఎందుకు ఇక్కడ 2 చూపించినాడు అని అంటే ఇది యూనివర్సల్ రూల్ అనమాట. ఒక క్రోమోజోమ్లో 2 లోకస్ మీద 2 కూర్చోవాలి, మిగతావి కూర్చోకూడదు, అది రూల్ అనమాట. కాబట్టి ఇక్కడ 2 కూర్చున్నాయి, తర్వాత మిగతా ఇంకొక పర్సన్లో 2 కూర్చున్నాయి, ఇంకొక పర్సన్ క్రోమోజోమ్స్లో కూడా 2 కూర్చున్నాయి అనమాట, ఇంకో పర్సన్ దాంట్లో 2 కూర్చున్నాయి. అట్లా అడ్జస్ట్ అయ్యకుండా పోయినాయి. కాబట్టి ఏబిఓ బ్లడ్ గ్రూప్ అనేది మల్టిపుల్ అల్లీస్కి ఎగ్జాంపుల్. ఏబి బ్లడ్ గ్రూపే కోడామినెన్స్ని చూపిస్తుంది, జీరో బ్లడ్ గ్రూప్ కాదని చెప్పేసి దీని యొక్క సారాంశం మెయిన్. చూడండి, టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ మనకు చదివితే అది అంతగా అర్థం అవ్వదు. సో దీన్ని సింపుల్గా ఎట్లా అంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆ పారాగ్రాఫ్లో ఏమంటున్నాడో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు ఒక జీన్ ఉంది. జీన్ అనేది తనంతట తానే ఏదో జీన్ మనము ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే డామినెన్స్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఆఫ్ చేస్తే డామినెన్స్ తక్కువ వస్తుంది అనే అపోహ కాదు. మనము కొన్ని కాలేజీలు వింటూ ఉంటాం, అటానమస్ కాలేజెస్ అని. అంటే ఏంది, సొంతంగా వాటంతట అవే పని చేసుకోగలుగుతాయి, ఎగ్జామ్ కానీ అన్నీ కానీ. అట్లాగా జీను సొంతంగా అటానమస్ డామినెన్స్గా ఏదో
జీన్ బాగా పనిచేస్తే డామినెన్స్ ఎక్కువ ఉందని, జీన్ తక్కువ పనిచేయడం వల్ల డామినెన్స్ తక్కువ అని చెప్పేసి అనుకోకూడదు. ఈ డామినెన్స్ అనేది జీన్ అనేది సారీ ఈ డామినెన్స్ అనే ఒక ఫీచరు జీన్ యొక్క అటానమస్ ఫీచర్ కాదు. జీన్ యొక్క అటానమస్ ఫీచర్ కాదు. ఓకే, ఈ డామినెన్స్ దీని మీద ఆధారపడి ఉండదు. దీని మీద ఆధారపడి అంటే జీన్ కేవలం ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. మరి క్యారెక్టరు ఎక్కువ ఉండాలా అంటే ప్లాంట్ హైట్ని డిసైడ్ చేస్తుంది అనుకో. ప్లాంట్ హైట్ ఎక్కువ రావాలా, హైటు లేకుంటే కొంచెమే రావాలా అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉండదు. దేని మీద డిపెండ్ అయ్యేది అంటే జీన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీన్ అనుకోండి. ఓకే, జీన్ అనుకో. ఓకే, ఇది వదిలేండి, మొత్తానికి ఇది జీన్ అనుకోండి. జీన్లో ఏముంటాయంట అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఎంజైమ్ను రిలీజ్ చేయడానికి గల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తా చూడండి, ఇదంతా జీన్ అనుకోండి. జీన్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు ఒక ఎంజైమ్ అనేది తయారవుతుంటుంది మన బాడీలో. ఓకే, తయారవుతుంటుంది. ఈ తయారైన ఎంజైమ్ను బట్టే ఇప్పుడు ఎక్కువ ఉందనుకో, ఎంజైమ్ అంటే ఎక్కువగా తయారైందనుకో, చూడండి ఎక్కువగా తయారవుతుంది తక్కువ తయారవుతుంది అనేది జీన్ మీద ఆధారపడి ఉండదు. అది స్వతహాగానే తయారవుతారు అంటే జీన్ అనేది. ఓకే, అందుకే ఇక్కడ ఏమన్నాడంటే జీన్ యొక్క అటానమస్ ఫీచర్ అనేది డామినెన్స్ కాదు. ఓకే, జీన్ యొక్క అటానమస్ ఫీచరు డామినెన్స్ ఎప్పటికీ కాదు అంటున్నాడు. మరి ఏమంటున్నాడు అంటే ద ప్రోడక్ట్ అంటే ఏంది? ఎంజైమ్. నేను చెప్పాక ఇందాక ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ దట్ ఇట్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ఫర్, దట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ ఫర్ అంటే ఏంది? జీన్లో ఉన్న ఏదో ఒకటి ఈ ఎంజైమ్ యొక్క ప్రోడక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతే అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ జీన్ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కలిగి ఉండడం, ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ డామినెన్స్ ఏర్పడుతుంది. ఒకవేళ తక్కువ ప్రొడ్యూస్ అయిందనుకో, ఇక్కడ ఏమవుతుంది? ఇన్కంప్లీట్ డామినెన్స్ ఏర్పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇది 5th వీడియో కదా. మనకు దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావాలంటే 4th వీడియోలో ఉంది. 4th వీడియో లాస్ట్లో చెప్పింది మేడం. నాకు అదంతా అర్థమైంది, అందుకే నేను రికార్డ్ చేయలేదు. బట్ ఇది కాంప్లికేషన్ ఉందన్నమాట, అందుకు రికార్డ్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ ఎంజైమ్ ఎంత రిలీజ్ అవుతుందో దాన్ని బట్టి మనకి ఏమవుతాయంటే చూడండి, ఇక్కడ ఎంజైమ్ రిలీజ్ అయిందా, బాగా రిలీజ్ అయింది అనుకో, ఎంజైమ్ హై లెవెల్కో అనుకోండి, జీన్కి సంబంధం లేదు. జీన్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు ఎంజైమ్ అనేది తయారవుతుంది. సో ఎంజైమ్ అనేది ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ 100% ఎంజైమ్ రిలీజ్ అయింది అనుకో, ఫినోటైప్ కూడా ఏమవుతుంది? 100%గా కనపడుతుంది. ఫినోటైప్ అంటే ఏంది? మన బాహ్యంగా కనపడే ప్లాంట్ హైట్ కావచ్చు, కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, ఏదైనా కావచ్చు, 100% ఫినోటైపిక్గా ఏర్పడుతుంది. 100% ఫినోటైపిక్ ఏర్పడిందంటే అర్థమైంది 100% ఎంజైమ్ అనేది 100% డామినెన్స్ని చూపించడం వలన 100% ఫినోటైప్ క్యారెక్టర్ అనేది ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎంజైమ్ అనేది 50% రిలీజ్ అయింది అనుకో, ఏమవుతుంది? ఇది కూడా 50% ఫినోటైప్ అవుతుంది. అంటే 50% ఫినోటైప్ అయ్యిందంటే దాని అర్థమైంది అంటే 50% డామినెన్స్ని చూపించింది. ఇది జీన్ మీద డిపెండ్ అయిందా లేకపోతే జీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయిందంటే జీన్ మీద కాదు, జీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయింది. కాబట్టి ఇలా జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ డామినెన్స్ గురించి ఎక్కువ చెప్పినాడు. ఎవరు చెప్పింది? లా ఆఫ్ డామినెన్స్ గురించి అంటే మెండెల్స్ ఉన్నాడు కదా, మెండెల్ అనే శాస్త్రవేత్త బాగా నొక్కి ఒక్కని చెప్పినాడు. ఏమని? F1 జనరేషన్లో వచ్చిన ప్లాంట్స్ అన్ని హైట్ ఏరా నాయన అని చెప్పినాడు. మీరు బాగా చూస్తే డయాగ్రామ్ చూస్తే అన్ని ప్లాంట్స్ అన్ని హైట్ ఒకటే హైట్లో వస్తాయి. మరి దాని లోపల క్యాపిటల్ టీ ఉందా, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందా, మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందా అనేది తెలియదు. ఆ తర్వాత సంగతి F1లో ఇలా వస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇంకో సైంటిస్ట్ చెప్పినాడు. ఇంకోటి ఏంటంటే మెండల్ కూడా ఏం చెప్పినాడంటే క్వాలిటీ క్యారెక్టర్స్. చూడండి, ఇది క్వాలిటీ కదా, క్వాలిటీ అనమాట. ఓకే, సో క్వాలిటీ క్యారెక్టర్స్ చెప్పినాడు. అది ముందు వీడియో ఉన్నాయి, ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియో ఉన్నాయి. రైట్, ఇంకో శాస్త్రవేత్త వచ్చి ఒకటి చెప్పినాడు. ఏదంటే మనకు ఒక ఫ్లవర్ ఉంది, ఇది ఈవినింగ్ ప్లాంట్ అన్న ఏదో ఉంది.
దాంట్లో ఒక శాస్త్రవేత్త వచ్చేసి మెండల్ చెప్పిన లా ఆఫ్ డామినెన్స్ ఓకేలే, కానీ F1 జనరేషన్లో ఎప్పుడు కూడా లా ఆఫ్ డామినెన్స్ సూత్రాన్ని పాటించదు, ఎందుకంటే ఒక మొక్క ఉందని చెప్పినాడు. ఒక మొక్క ఏదంటే ఈవినింగ్ ప్లాంట్. దాంట్లో మనకు ఏది ఏదో ఒక ఫ్లవర్ కలరు, ఇంకో ఫ్లవర్ వైట్ కలర్ ఫ్లవర్ వేస్తే మనకి ఇక్కడ పింక్ వస్తుంది. అంటే పేరెంట్కి సంబంధించిన క్యారెక్టర్ ఇక్కడ రావాలా, మెండల్ ప్రకారం ఇక్కడ రాలేదు. అంటే ఏంది, దీంట్లోంచి పుట్టిన ఎంజైమ్ అనేది 50% రావడం వలన మనకి ఇది ఏమైపోయిందంటే ఇన్కంప్లీట్ డామినెన్స్గా తల్లిదండ్రులకి, అంటే పేరెంటల్ ఫ్లవర్ కలర్ కాకుండా వేరే ఫ్లవర్ ఇంటర్మీడియట్ ఫ్లవర్ కలర్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఫ్లవర్ కలర్ అంటే అటు ఇటు కాకుండా ఫ్లవర్ వచ్చింది. అందుకే దీని ఎవరంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అన్నారు. దీని వలన మనకు ఒక్కొక్కసారి 50% అయిందనుకో ఎంజైమ్, 50% ఫినోటైప్ వస్తుంది. ఎందుకంటే 50% డామినెన్స్ వల్ల దీన్నే ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా అంటారు. సో కాబట్టి ఇదంతా స్టోరీ ఎందుకంటే జీన్ మీద ఆధారపడదు. జీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక ఎంజైమ్ని తయారు చేస్తుంది. ఆ ఎంజైమ్ ఎలా తయారవుతుంది దాన్ని బట్టి ఇదల్లా ఆధారపడుతుందని చెప్తున్నాడు. చూడండి, therefore dominance is not an autonomous feature of a gene or ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఏంది, ఇక్కడ ఎంజైమ్ అని అర్థం. ఎంజైమ్. సో ఈ ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది అంటే జీన్ లోపల ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది అది. అంటే డామినెన్స్ అండి. డామినెన్స్ డిపెండ్స్ యాజ్ మచ్ ఆన్ ద జీన్ ప్రోడక్ట్. జీన్ ప్రోడక్ట్ అంటే ఏంది, జీన్ నుంచి వచ్చిన ఎంజైమ్ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది పర్టికులర్ ఫినోటైప్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నుంచి వచ్చిన పర్టికులర్ ఫినోటైపిక్ ప్రొడక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, సింపుల్ చెప్తాను. మనకు డామినెన్స్ అనేది జీన్ మీద ఆధారపడదురా అంటున్నాడు. మరి దేని మీద ఆధారపడతా అంటే జీన్లో నుంచి వచ్చిన ఎంజైము దాని మీద, తర్వాత వచ్చేసి ఈ ఎంజైమ్లో నుంచి వచ్చిన పర్టికులర్ ఫినోటైప్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. అది అంటే దీని మీద ఆధారపడి ఉంటుంది, దీని మీద ఆధారపడి ఉంటుంది అంతే, అంతేగాని దీని మీద కాదు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ చదివేటప్పుడు మనకు అర్థం కాదు. ఇక్కడ యాజ్ ఇట్ డస్ నాట్ ఆన్ ద పర్టికులర్ ఫినోటైప్ దట్ వీ చూస్ టు ఎగ్జామిన్ అంటే ఏంది, ఇదంతా కథ చెప్పేసినాడు. కథ చెప్పిన తర్వాత దీని గురించే ఏమంటున్నాడంటే, దీన్ని బట్టే మనకు ఈ పైన దాన్న కథ బట్టే మనకి ఏమవుతుంది అంటే, యాజ్ అంటే ఏంది, దీని గురించి చెప్పడం. దీని గురించి యాజ్ ఇట్ డస్ ఆన్ ద పర్టికులర్ ఫినోటైప్ దట్ వీ చూస్ టు ఎగ్జామిన్. ఏదైతే మనం పరీక్షకి ఎంచుకుంటామో దాన్ని బట్టే ఈ ఎంజైమ్ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది జీన్ నుంచి. దాన్ని బట్టే మనకు పర్టికులర్ ఫినోటైపిక్ ప్రొడక్షన్ అనేది రిలీజ్ అవుతుందని చెప్తున్నాడు. అది ఒకవేళ మనం ఇన్ కేస్ ఇక్కడ ఉంది ఇన్ కేస్ మోర్ దాన్ వన్ ఫినోటైప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సేమ్ జీన్, అలాంటి దాన్ని ఎంచుకున్నాం అనుకో మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నాం అన్నమాట. అంతే, ఏం లేదు. ఇక్కడ ఎంచుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ పర్టికులర్ ఫినోటైప్ వచ్చింది, ఇక్కడ ఎంచుకునే దాన్ని బట్టి మనకు పర్టికులర్ క్యారెక్టర్ వచ్చింది. ఓకే, మోర్ దాన్ వన్ ఫినోటైప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సేమ్ జీన్ ఇన్ కేస్. ఒకవేళ ఇలా ఉంటే ఇలా వస్తుంది, ఇలా ఉంటే ఇలా వస్తుంది అని చెప్తున్నాం. అంతే, వాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంతే, ఏం లేదు. మనము చేతులారా తీసుకున్న దాంట్లో పర్టికులర్ ఫినోటైప్ ఉందనుకో పర్టికులర్ ఫినోటైప్ వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ ఉందనుకో డిఫరెంట్గా వస్తుంట, మోర్ దాన్ వన్ ఫినోటైప్ వస్తుంది. ఒక డామినెన్స్ క్యారెక్టర్ వచ్చిందంటే కేవలం ఏదో టక్కున ఇక్కడ నుంచి ఇక్కడికి రాదు అని చెప్తున్నాడు. అంటే ఎలా వస్తుంది, ఇది ఒక సీక్వెన్స్. జీన్ ఉంటుంది, జీన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎంజైమ్ అనేది ఉత్పత్తి అయ్యే మోతాదు మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత దాని నుంచి వచ్చిన ఫినోటైపిక్ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది డామినెన్సా ఇన్కంప్లీట్ డామినెన్స్ అని డిసైడ్ చేయబడుతుంది అని చెప్తున్నాడు. సో రెండింటి మీద ఆధారపడుతుంది. ఒకటి ఎంజైము రిలీజ్ ఉత్పత్తి అయ్యే దాని మీద, రెండోది ఫినోటైపిక్ దీని నుంచి వచ్చిన ఫినోటైప్ మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని జీన్ మీద కాదు అని చెప్పి డిసైడ్ చేస్తున్నాడు. రైట్, మనం ఇందాక చెప్పినాం కదా, జీన్ అనేది ఖచ్చితంగా వన్ టైప్ ఆఫ్ ఫినోటైప్ని
ఫినోటైప్ని ఉత్పత్తి చేసే దిశలో ఉందనుకో, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఫినోటైపే వస్తుంది. ఒకవేళ ఒక జీన్ అనేది అంటే ఇక్కడ చూడండి, సేమ్ జీన్ ఉంది కదా, సేమ్ జీన్ అదే జీన్ ఒకవేళ మోర్ దాన్ వన్ ఫినోటైప్ క్యారెక్టర్ రిలీజ్ చేసే, ఓకే, మోర్ దాన్ వన్ ఫినోటైప్ అంటే ప్లాంట్ హైట్ కావచ్చు, ప్లాంట్ కలర్ కావచ్చు, లేకుంటే ప్లాంట్ సీడ్ కలర్ కావచ్చు. సో ఇట్లాగా మోర్ దాన్ వన్ ఫినోటైప్ రిలీజ్ అయిందనుకో, అట్లా కూడా రిలీజ్ కావచ్చు. అంటే జీను స్వతహాగా వన్ టైప్ ఆఫ్ ఫినోటైప్ చేస్తే అది చేయొచ్చు. జీను ఒకవేళ మోర్ దాన్ అనుకో ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నమాట. అంతే. అంటే ఏంటి అంటే జీన్ ఉంది కదా, జీన్కు స్వతహాగా మనకు వన్ టైప్ ఆఫ్ ఫినోటైప్ని కలిగించే శక్తి ఉంది అనుకో, వన్ టైప్ ఆఫ్ ఫినోటైప్ మీదనే మనకు 100% డామినెన్సీ ఉంటుందా లేకుంటే 50% డామినెన్సీ ఉంటుందా అనేది ఇక్కడ ఎంజైమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఇడొచ్చి ఫినోటైప్ మీద ఆధారపడి ఉంటుంది కదా. అదే సేమ్ జీను ఇన్ కేస్ సేమ్ జీన్, ఇదే జీను ఒకవేళ పుట్టుకతోనే ఆ జీన్కి మనకు మోర్ దాన్ వన్ ఫినోటైప్ ఉందనుకో, ఈ మోర్ దాన్ ఫినోటైప్ వస్తాయి. కానీ ఏ ఫినోటైప్ 100% వస్తుంది, ఏ ఫినోటైప్ 50% వస్తుంది, ఏది 25% వస్తుంది, ఏది 0% వస్తుంది అనేది మాత్రం దేని మీద డిపెండ్ అయింటుంది, సేమ్ మళ్ళీ ఎంజైమ్ మీద వచ్చిన ఫినోటైప్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని జీన్ మీద కాదని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మోర్ దాన్ వన్ ఫినోటైప్ అనేది ఎట్లా వచ్చిందంటే మనం ఎంచుకునే జీన్ని బట్టి. పుట్టుకతోనే ఈ జీనుకు ఒక రకమైన ఫినోటైప్ని ఉత్పత్తి చేసే శక్తి ఉంది కాబట్టి ఒక టైప్ వచ్చింది. కానీ దీని లోపల 100% డామినెన్సీ రావాలా, 50% డామినెన్స్ రావాలనేది ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ జీన్ కూడా పుట్టుకతోనే మనకు మోర్ దాన్ వన్ ఫినోటైప్ ఉత్పత్తి చేసే శక్తి ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేసింది. కానీ ఇది ఎక్కువగా ప్రభావితం కావాలా, తక్కువ ప్రభావితం కావాలా అనేది డిపెండ్ అయ్యేది ఎంజైమ్ మరియు వచ్చిన ఫినోటైప్ మీద. అరే ఫినోటైప్ అంటే చెప్తున్నావు కదా, మళ్ళీ ఫినోటైప్ ఏంటంటే దీనికి లింక్ చేస్తున్నమాట, అంతేం లేదు. ఓకే, అది జీన్లో స్వతహాగా ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ. మోర్ దాన్ వన్ ఫినోటైప్ అనేది ఈ జీన్ యొక్క క్యారెక్టర్, వన్ టైప్ ఆఫ్ ఫినోటైపిక్ క్యారెక్టర్ అనేది ఈ జీన్ యొక్క క్యారెక్టర్. అంతేగాని దీంట్లో ఎంతెంత ఉత్పత్తి అవ్వాలనేది మాత్రం మనకు సంబంధం లేదు, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది.